హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మి. నేను ఇప్పుడు యూట్యూబ్లో ఆల్రెడీ మొక్కల గురించి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఖాళీ లేదు, ఇంట్రెస్ట్ లేదు, అటువంటి మాటలు చెప్పకండి. అలాగా మొబైల్స్ పట్టుకొని టైం వేస్ట్ అది చేయకండి. చక్కగా నేను చెప్పినట్టు మంచి మొక్కలు పెంచండి. మొక్కలు పెంచడం వల్ల ఇంట్లో సమస్యలు ఏమైనా ఉన్నా ఏదైనా మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. పచ్చటి మొక్కలు చూస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది. నేను ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు సాంగ్స్ ఆలకిస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ ఆలకిస్తూ అలా బస్సు నుంచైనా ట్రైన్లో వెళ్ళినా పంట పొలాలు చూస్తాను. నాకు అలా అంత ఇష్టం పంట పొలాలంటే. మరి నేను రైతుల కుటుంబంలో పుట్టడం వల్ల నా బ్రీడ్ ఏమో మరి నాకైతే తెలీదు. నాకు అలా పంట పొలాలు చూడడం చాలా చాలా ఇష్టం. కొన్ని సందర్భాల్లో అయితే నెట్ ఆపేసి మరి చక్కగా పంట పొలాలు కాస్త చూస్తాను, ఎలా పండిస్తున్నారు ఏంటి. నాకు చాలా చాలా ఇష్టం. మనసుని చాలా హాయిగా పెట్టుకుంటాను. నేను ఎప్పటికప్పుడు మనసుని చాలా హాయిగా పెట్టుకుంటాను. కష్టపడితే ఏదైనా సరే మనకి తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను రండి, మీకు కొన్ని మాటలు కూడా చెప్పాలి. ఇగో నా గార్డియన్ మీకు ఆల్రెడీ చూపించాను, కానీ అక్కడ ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి ప్రత్యేకమైనవి, వాటి గురించి చెప్తాను. చూడండి, ఇది పసుపు మొక్క అండి, పసుపు కొమ్ముల మొక్క. అటువైపు అల్లం మొక్క కూడా ఉంది, కరివేపాకు మొక్కలు ఉన్నాయి, ఇవి ములంకాయలు. తర్వాత ఇది చూడండి, నేను ఒకటి చెప్తున్నాను. నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం. దీన్ని నాగలేస్ కూర అంటారు. ఒకసారి చూడండి కూర. ఈ కూర నాగలేస్ కూర అంటారు. ఇది పొలాల్లో ఉంటుంది. ఇది కొనవసరం లేదండి, పొలాల్లో ఉంటుంది, పచ్చని పొలాల్లో ఉంటుంది. ఈ కూర బాలింతరాలు కూడా తినాలంటారు. బాలింతరాలు కూడా తినచ్చు ఈ కూరని. అంత మంచి కూర. దాని పేరు నాగలేస్ కూర. దాన్ని నాగలేస్ కూర అంటారు. చాలా బాగుంటుందండి. అంటే నేను ఇప్పుడు దేవుడి ప్రతిష్ఠిత ఈ పదార్థం గురించి చెప్పకూడదు. అయితే ఏంటంటే ఈ కూర మంచి ఆహారం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మా అమ్మగారితో వెళ్ళి చిన్నప్పుడు పొలాల మీదకి మా అమ్మగారితో వెళ్ళి నేను ఈ కూర తెచ్చేదాన్ని. అమ్మ నేను మొత్తం మేము తెచ్చుకునే వాళ్ళని. చాలా చాలా బాగుంటుంది. ఇంకా సెంచుల కూర, తర్వాత ఓట్ కూర, ఏవో కూరలు ఉంటాయి. ఈ టైంలో